దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే ఏపీ ఎంసెట్కి సంబంధించిన బిట్స్ అనేవి కొన్ని మనం డిస్కస్ చేస్తామండి. అది మనము డే బై డే కొన్ని బిట్స్ అనేవి మన మ్యాథ్స్ లాజికల్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోస్ అనేది మీరు డైలీగా ఒక 5 minutes కేటాయించి చూస్తున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ బిట్ అనేది ప్రతి చాప్టర్ నుంచి మ్యాథ్స్కి ఏవైతే వచ్చాయో మనము ఖచ్చితంగా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క వెయిటేజ్ పరంగా ఏ చాప్టర్ నుంచి ప్రీవియస్ బిట్స్ అనేవి వచ్చాయో మనము డిస్కస్ చేస్తామండి. అయితే మనము ఈరోజు డే 1లో మనము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి వచ్చిన బిట్స్ అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అయితే మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఇంటిగ్రల్ x+1 x+2 హోల్ పవర్ 4 x+3 dx అండి. చూడండి, ఇంటిగ్రల్ x+1 ఇంటూ x+2 హోల్ పవర్ 4 ఇంటూ x+3 ఇంటూ dx అండి. దీనికి మనము ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. చూడండి, ఇప్పుడు మనకి దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫస్ట్ మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడండి. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు టర్మ్స్ అనేవి మల్టిపుల్లో ఉండకూడదండి. అయితే ఎడిషన్లో ఉండాలి, లేకపోతే సబ్ట్రాక్షన్లో ఉండాలండి. మల్టిపుల్లో ఉన్నప్పుడు మాత్రం అయితే ఎడిషన్లోకి కానీ లేకపోతే సబ్ట్రాక్షన్లోకి వచ్చినప్పుడు మనము సపరేట్ చేయాలండి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ టర్మ్స్ అనేవి 3 టర్మ్స్, ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ అనేది మనం మల్టిపుల్ చేసినట్లయితే x² + 4x + 4 ఇంటూ x+2 హోల్ పవర్ 4. ఇప్పుడు చూడండి, నేను ఈ ఫస్ట్ టర్మ్ ఏ విధంగా రాస్తానంటే ఇంటిగ్రల్ చూడండి x+2 హోల్ స్క్వేర్ మైనస్ 1 అండి ఇంటూ x+2 హోల్ పవర్ 4 అండి. చూడండి, x² ప్లస్ 2² 4 ప్లస్ 4x అండి. అయితే x² 4x, దీన్ని నేను 4లో నుంచి 1 ఇక్కడ సపరేట్ చేస్తే ఇక్కడ మనకి 3 సరిపోతుంది కదండి. 2² 4 ఇక్కడ మనకి చూడండి 3 వస్తుందండి. 3 1 3 కదండి, 3 వస్తుంది, సారీ. అయితే ఇంటూ dx అండి. ఇప్పుడు చూడండి, అయితే ఈ యొక్క టర్మ్ని ఈ యొక్క 2 టర్మ్స్తో మల్టిపుల్ చేసినట్లయితే x+2 హోల్ పవర్ 6 మైనస్ x+2 హోల్ పవర్ 4 అండి. x+2 హోల్ పవర్ 6 మైనస్ x+2 హోల్ పవర్ 4 అండి ఇంటూ dx అండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ x పవర్ n యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటండి? x⁻n+1/n+1 అండి. అయితే చూడండి, దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏంటండి? x+2 హోల్ పవర్ 7/7 మైనస్ x+2 హోల్ పవర్ 5/5 అండి ప్లస్ c అండి. చూడండి, ఆప్షన్ 1 ఏంటి ఇచ్చాడండి? x+2 హోల్ స్క్వేర్ బై 2. అక్కడ 3 టర్మ్స్ ఉన్నాయండి, కానీ మనకి ఇక్కడ వచ్చింది 2 టర్మ్స్. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 చూడండి, x+2 హోల్ పవర్ 7/7 మైనస్ x+2 హోల్ పవర్ 5/5 ప్లస్ c అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ అండి. ఆప్షన్ 2 మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి మనం మూవ్ అయినట్లయితే సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే f(x) వాల్యూ ఇచ్చాడండి. f(x) వాల్యూ ఏ విధంగా ఇచ్చాడంటే ఇంటిగ్రల్ 2x³ మైనస్ 3x² ప్లస్ 4x మైనస్ 5/x² ఇంటూ dx అండి. ఇక్కడ మనకి f(1) వాల్యూ ఇచ్చాడండి. f(5) వాల్యూ కొనుక్కోవాలి మనం. f(1) వాల్యూ ఈక్వల్ టు 1 ఇచ్చాడండి. మనము f(5) వాల్యూ అనేది కెన్ వి ఫైండ్ అవుట్ ద f(5) అండి. అయితే ఇప్పుడు చూడండి, మనకి f(x) ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాడండి. మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ x³ x² అంటే 2x అండి, మైనస్ 3x² అంటే 3 అండి, ప్లస్ 4/x అండి, మైనస్ 5/x² అండి ఇంటూ dx అండి. నెక్స్ట్ దీనికి మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే x⁻n ఈక్వల్ టు x⁻n+1/n+1 అండి. ఎవరికైనా ఈ యొక్క ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే మన మ్యాథ్స్ లాజికల్స్లో ఒక షార్ట్ కట్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా చూడండి. మీకు యొక్క ప్రతి ఫార్ములా అనేది ఏ విధంగా
గుర్తుపెట్టుకోవాలనేది ఉంటుందండి. అయితే ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటంటే 2x² మైనస్ 3x ప్లస్ 1/xకి ఇంటిగ్రల్ 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే log x ప్లస్ c అండి. అయితే చూడండి 4 log x మైనస్ x పవర్ -2 కదండి, 5/x అండి. x²కి 1/x² ఇంటిగ్రేషన్ -1/x అండి ప్లస్ c ఇంటూ డిఎక్స్. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ c. ఇప్పుడు f(x) వాల్యూ ఎంత ఇచ్చాడండి, ఎంత వచ్చిందండి, x² మైనస్ 3x ప్లస్ 4 log x ప్లస్ 5/x ప్లస్ c. ఇప్పుడు f(1) వాల్యూ ఎంత ఇచ్చాడండి, 1 ఇచ్చాడండి. f(1) వాల్యూ 1 ఇచ్చాడు. అయితే 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 1² 1 మైనస్ 3 ప్లస్ 4 log 1 ప్లస్ 5 1 అంటే 5 ప్లస్ c ఈక్వల్ టు 1 అండి. అయితే చూడండి ఇక్కడ log 1 వాల్యూ 0 అయిపోయిందండి. -2 ప్లస్ 5 అంటే ప్లస్ 3 ఈక్వల్ c ఈక్వల్ టు 1 మైనస్ 3 c ఈక్వల్ టు -2 అండి. అయితే ఇప్పుడు f(x) వాల్యూ ఎంతండి, f(x) ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, c వాల్యూ -2 వచ్చిందండి. c వాల్యూ -2 అండి. ఇప్పుడు f(5) వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. f(5) వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 5² 25, 3 5 15. ఈ 5 అనేది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 15 ప్లస్ 4 log 5 ప్లస్ 5/5 అంటే 1 -2 కదండి, c వాల్యూ -2 అండి. ఇప్పుడు చూడండి 25 మైనస్ 15 అంటే ఎంతండి, 10 కదండి, ప్లస్ 4 log 5 మైనస్ 1 అండి. ఎంతండి, ఎంత వచ్చిందండి, 9 ప్లస్ 4 log 5 అండి. మనకు వచ్చిన ఆన్సర్ అండి 9 ప్లస్ 4 log 5. ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడండి చూడండి. అందరికి అర్థమైందండి. అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోను అర్థం అవ్వలేదు సార్ అని చెప్పండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో నుంచి స్లోగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇచ్చాడంటే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 3 పవర్ మైనస్ log 9x² dx. అయితే ఇదంటే మనకి ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమనండి. మనకి ఇక్కడ దీన్ని చూడగానే మనము బిట్ అనేది స్క్రిప్ట్ చేయడానికి మన బ్రెయిన్ అనేది 90% అనేది 90% వరకు స్క్రిప్ట్ చేయడానికి చూస్తామండి. అయితే చూడండి ఇప్పుడు దీన్ని చాలా వెరీ ఈజీగా మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలని చూస్తాం. చూడండి ఇంటిగ్రల్ 3 పవర్ -2 log బేస్ 9x అండి. ఎందుకు log a పవర్ n log m అండి. అయితే చూడండి ఇప్పుడు మనము ఇక్కడ మనకి బేస్ 3 అనేది 3² కింద రాయొచ్చండి. 3 - 2/2 log బేస్ 3x అండి. ఇక్కడ 3² అంటే ఆ 2ను మనం ఇక్కడ బేస్లో రాసినట్టయితే 2 క్యాన్సిల్ అయిపోయిందండి. 3/2 క్యాన్సిల్ అయిపోతే -log 3x అండి. అయితే a పవర్ -n-ని 1/a పవర్ n కింద రాయొచ్చండి. ఆ విధంగా రాసినట్లయితే 1/3 పవర్ -3x అండి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ లాగ్లో ఉన్న బేసు మనకి ఈ బేసు పవర్ వాల్యూ కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1/x అండి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/xకి ఆల్రెడీ మనం ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసామండి. log x ప్లస్ c. అయితే ఇప్పుడు మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అయితే ఇచ్చాడండి, 2 log x ఇచ్చాడండి, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది log x ప్లస్ c ఇచ్చాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 + x²
1 factorial, x square by 1 factorial, x cube by 2 factorial plus x power 4 by 4 factorial, 3 factorial, x power 5 by 5 factorial and so on infinity into dx. చూడండి, మనము ఈ యొక్క ఎక్స్పెండేషన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పెండ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ పవర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అండి. అయితే అక్కడ ఆప్షన్స్ మనం చెక్ చేసినట్లయితే ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఏంటి ఇచ్చాడండి 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడండి, రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. రేపు మరికొన్ని బిట్స్ మనము డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఎవ్రీడే మాత్రం మన వీడియోస్ని మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ టు ఆల్.